తెలంగాణలో రౌడీ షీటర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఇటీవల జరుగుతున్న దాడులు, హత్యల వెనుక ఈ రౌడీ షీటర్లే కీలక పాత్ర పోషిస్తున్నారని పోలీస్ రికార్డులు తెలుపుతున్నాయి. హైదరాబాద్లో అయితే ల్యాండ్ సెటిల్మెంట్లు, అలాగే ఈ వడ్డీ వ్యాపారాలు చేస్తూ రెచ్చిపోతున్నారు ఈ రౌడీ షీటర్లు. వీళ్ళలో ఆ గ్యాంగ్ వార్లు, ఈ గ్యాంగ్ల మధ్య ఆధిపత్య పోరుతో నగర జీవనం చాలా ఒక భయంకరంగా మారింది. ఈ నేపథ్యంలో సిపి సజ్జనార్ రౌడీ షీటర్ల ఆగడాలు అరికట్టడానికి అర్ధరాత్రి పూట వాళ్ళను నిద్ర లేపి తనదైన స్టైల్లో కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఈ రౌడీ షీటర్ల ఆగడాల వెనుక కొంతమంది రాజకీయ నేతలు, అలాగే పోలీసులు అన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎవరైతే ఈ రౌడీ షీటర్ల వెనుక నేతలు ఉన్నారో వాళ్ళని కూడా కౌన్సిలింగ్కు పిలుస్తున్నారు సిపి సజ్జనార్. హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఐఎస్ సదన్లో రౌడీ షీటర్ నసీర్ కత్తితో హల్చల్ చేశాడు. నవంబర్ 1న జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. కత్తి చేతిలో పట్టుకుని వీధుల్లో తిరిగిన నసీర్ పలు వాహనాలను ధ్వంసం చేశాడు. అడ్డొచ్చిన వారిపై దాడికి యత్నించాడు. హత్యాయత్నం, చోరీ, చైన్ స్నాచింగ్ కేసుల్లో ఇతడు నిందితుడిగా, రౌడీ షీటర్గా పోలీస్ రికార్డుల్లో ఉన్నాడు. ఫలక్నుమాకు చెందిన రౌడీ షీటర్ మసీవుద్దీన్ను కొందరు దుండగులు డబీర్పురా ఫ్లైఓవర్ వద్ద దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే మరో దాడి డబీర్పురా దర్వాజా వద్ద జరిగింది. రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబీర్పురా దర్వాజా వద్ద రౌడీ షీటర్పై కత్తితో దాడి జరిగింది. ఖిజర్ యాఖూబీ అనే అనుమానిత రౌడీ షీటర్ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు స్పందించి అతన్ని వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో రౌడీ షీటర్లకు భయం పట్టుకుంది. తమపై ఎవరు ఎప్పుడు దాడి చేస్తారో తెలియక వణికిపోతున్నారు. కాలాపత్తర్ ప్రాంతంలో ఆధిపత్యం కోసం రెండు రౌడీ గ్యాంగుల మధ్య పోరు, ప్రతీకార హత్యలు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. ఒక వర్గానికి మరో వర్గం దెబ్బతీయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే దాడులు, హత్యలు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్లోని 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో దాదాపు 3000 మందికి పైగా రౌడీ షీటర్లు ఉన్నట్లు పోలీసుల రికార్డులో ఉంది. ముఖ్యంగా పాత బస్తీలో 101 మంది రౌడీ షీటర్లు, 11 గ్యాంగులు యాక్టివ్గా పనిచేస్తున్నాయి. వీరి మధ్య ఆధిపత్య పోరుతో నడి రోడ్లపై కత్తులతో పరస్పరం దాడులు చేసుకోవడం, గన్ ఫైరింగ్లకు పాల్పడటం కామన్గా మారింది. రౌడీ షీటర్ల గ్యాంగ్ వార్లో కొంతమంది చనిపోయారు. ఇంకొందరు ఆసుపత్రి పడకపై ప్రాణాలతో పోరాటం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్ల లెక్క తీస్తున్నారు పోలీసులు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన రౌడీ షీటర్లు ప్రస్తుతం ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏదైనా దందాల్లో, సెటిల్మెంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారా, అలాంటి వివరాలు ఆరా తీస్తున్నారు పోలీసులు. ఎప్పట్లాగే వివిధ సందర్భాల్లో బైండ్ ఓవర్ చేయడం కాకుండా ఈసారి కొత్తగా కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. వారి వెనుక ఉన్న స్థానిక నాయకుల్ని సైతం పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఇక మీదట రౌడీ షీటర్ల ఆగడాలు సహించేది లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. అర్ధరాత్రి పూట రౌడీ షీటర్ల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేసి నేర ప్రవృత్తి మానాలని కఠినంగా హెచ్చరిస్తున్నారు సిపి సజ్జనార్. ఖమ్మం జిల్లా వి వెంకటపాలెం జక్యా తండాకు చెందిన పూడ సుశీల అనే మహిళ ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. పొలంలో పని చేసుకుంటున్న సుశీలను అమ్మపాలెం గ్రామానికి చెందిన రౌడీ షీటర్ ధరావత్ వినయ్ తన కోరిక తీర్చాలని అఘాయిత్యం చేయబోయాడు. ఆమె ప్రతిఘటించడంతో దాడికి పాల్పడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన బాధితురాలు ఇంటికొచ్చి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక రఘునాథ్పాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు నెల రోజుల ముందు వినయ్పై రౌడీ షీట్ ఓపెన్ అయి ఉంది. వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్లో ఓ రౌడీ షీటర్ ఇటీవల వీరంగం సృష్టించాడు. వల్లభ్ నగర్కు చెందిన కొంగ మురళీ కుటుంబంపై రౌడీ షీటర్
తిరుపతి తన అనుచరులతో దాడి చేశాడు. ఆ దాడిలో మురళీ కుమారుడు సాయి చెయ్యి విరిగి తల పగిలి రక్తస్రావమైంది. అడ్డుకునేందుకు వెళ్ళిన మురళీ భార్య నాగలక్ష్మి, కూతురు రేష్మ, అల్లుడు రాజు సాయి భార్య ప్రత్యూషపై దారుణంగా దాడి చేశాడు. తిరుపతిపై ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదు కాగా రౌడీ షీటర్గా పోలీస్ రికార్డుల్లో నమోదై ఉన్నాడు. అనేక బస్తీల్లో రౌడీ షీటర్లే గల్లీ లీడర్లుగా చలామణి అవుతున్నారు. సామాన్యుల గొడవలు, ఆర్థిక వ్యవహారాలు, ఆస్తి పంపకాల్లోకి ఎంటర్ అయి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో దాడులు, హత్యాయత్నాలు, హత్యలకు తెగబడుతున్నారు. కొంతమంది రౌడీ షీటర్లు పేకాట స్థావరాలు, వ్యభిచార గృహాలు, గంజాయి, డ్రగ్స్ లాంటి దందా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 11 నెలల కాలంలో హైదరాబాద్లో అసంఖ్యాక కార్యక్రమాలు నిర్వహిస్తూ అరెస్ట్ అయిన వారిలో ఎక్కువ మంది రౌడీ షీటర్లే ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. నిత్యం భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, ఇతర దందాల్లో రౌడీ షీటర్లు మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన వారిపై దాడులు, హత్యలకు తెగబడుతున్నారు. రౌడీ షీటర్లను కొంతమంది స్థానిక రాజకీయ నేతలే ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు పోలీసు అధికారులు కూడా రౌడీ షీటర్లతో సంబంధాలు పెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలా కొంతమంది రాజకీయ నాయకులు, పోలీస్ అధికారుల అండదండలతో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర కమిషనర్ సజ్జనార్ ప్రయత్నం హర్షణీయం. రౌడీయిజాన్ని అంతం చేయాలి, రౌడీల్లో మార్పు తీసుకొని రావాలి. అయితే నేడు రౌడీయిజం అనేది రూపం మారింది. వాళ్లే ఆర్గనైజ్డ్ రౌడీలుగా మారారు. ఒకప్పుడు గల్లీలకే పరిమితమైన రౌడీలు నేడు ఫైనాన్స్ వ్యవహారాల్లో ఎంట్రీ అయ్యారు. వీరిని ఫైనాన్స్ కంపెనీలు, కార్పొరేట్ రౌడీయిజానికి బాటలు వేశాయి. సో ఆర్గనైజ్డ్ అవుతున్న రౌడీలను ఎలా కౌన్సిలింగ్ చేయగలరు అనేది పెద్ద ఛాలెంజ్. ఒకప్పుడు మంచి రౌడీలుగానో, చెడ్డ రౌడీలుగానో ఆయా గల్లీలు, సమాజాలు పిలిచేవారు. నేడు ఆ రౌడీలు కార్పొరేట్ స్టైల్ పూసుకున్నారు. ఇక్కడే పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచించాలి, ఓ మంచి సొల్యూషన్ చూడగలగాలి. అప్పుడే తెల్లవారుజామున చేస్తున్న పర్యటనలకు, కౌన్సిలింగ్లకు, ఆయా గల్లీలు, కాలనీల అభివృద్ధికి సాధ్యమవుతుందని పౌర హక్కుల ప్రజాసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయవిందెల ద ఫెడరల్ తెలంగాణతో తెలిపారు. పోలీసు ఉన్నత అధికారులు సరే, స్టేషన్ స్థాయిలో ఉన్న ఇన్స్పెక్టర్లు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే ఈ రౌడీలను కొంతవరకు అదుపులోకి తీసుకోగలమని సీనియర్ జర్నలిస్ట్ ప్రభాకర్ ఫెడరల్ తెలంగాణతో తెలిపారు. రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా ఉండాలి. స్టేషన్ స్థాయిలో ఇన్స్పెక్టర్ మారినప్పుడు, కొత్త ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళను, ఆ రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్కు పిలిచి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. అప్పుడే ఫలితాలు ఉంటాయి అంటారు సీనియర్ జర్నలిస్ట్ ప్రభాకర్.